శ్రీమాత్రే నమః. పుర్రెకో బుద్ధి అని సామెత మీరు వినే ఉంటారు. అంటే ఒక్కో పుర్రెకి ఒక్కో రకమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఈ సామెత నేను ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, నిన్న రాత్రి ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అందులో ఏముంటుంది ఆవిడ అంటే, ఏమండి మీరు విధవలకి వాయినం ఇమ్మని చెప్తున్నారు, తర్వాత విధవల్ని గౌరవించండి, వాళ్ళు పూర్వ సువాసినులు, గంగా భాగీరథి సమానం అని చెప్తున్నారు. మీరు చెప్పిన మాట విని నాకు వాయినం ఇవ్వడానికి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నా ఆశీర్వచనం తీసుకోవడానికి, నన్ను ఆశీస్సులు అడగడానికి వస్తున్నారు. నేను తీసుకోనమ్మని చెప్పినా సరే చిర్రావురి గారు ఇవ్వచ్చు అన్నారండి, గౌరవించమన్నారు మిమ్మల్ని చెప్పి అంటున్నారు. అసలు మీరు అలా ఎందుకు చెప్తారు? నాకు ఉరేసుకోవాలనిపిస్తోంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది అవన్నీ వింటే. అసలు మీరు విధవల్ని గౌరవించమని చెప్పడం ఏంటి? పూర్వ సువాసులు అనడం ఏంటి? విధవలనే అనాలి. అలాగే విధవలకి వాయినం ఇమ్మని చెప్పడం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? మీకు అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? మీ సంగతి తెలుస్తా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అని ఒక ఆవిడ నానా భ్రష్టు పట్టించింది. చివరికి అమ్మ గౌరవించండి అని చెప్పడం కూడా తప్పు అయిపోయిందనమాట. విధవల్ని విధవల్లాగే చూడాలట, అంతే తప్ప పూర్వ సువాసనలని, గంగా భాగీరథి సమానరాలని అందరూ వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి అమ్మా అని చెప్పకూడదట. వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలట. అది అందుకని చెప్పాను నేను, పుర్రెకో బుద్ధి. అలాంటి దరిద్రుల్లో దౌర్భాగ్యులు ఉన్నారు మనకి. అంతకుమించి నేను చెప్తే బాగోదమ్మా. జయం.